అది 1944 ముంబై డాక్యార్డ్ లో ఒక భయంకరమైన బ్లాస్ట్ జరిగింది. అక్కడ చెలరేగిన మంటలకి ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కాలి బూడిదైపోయింది. కానీ ఆ బ్లాస్ట్ జరిగిన చోట ఒక లోకర్ లో ఉన్న డాక్యుమెంట్స్ కి మాత్రం ఏం కాలేదు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? అంత భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని కూడా తట్టుకునేంత క్వాలిటీ లోకర్ తయారు చేసిన కంపెనీ ఏంటో తెలుసా? గోద్రేజ్. ఇలా ఒక చిన్న తాళం కప్పలు తయారు చేసుకునే కంపెనీగా స్టార్ట్ అయిన గోద్రేజ్ ఈ రోజు ఇండియాకే గర్వకారణమైన ఇస్రో రాకెట్స్ కి ఇంజన్స్ తయారు చేసే స్థాయికి గోద్రేజ్ కంపెనీ ఎలా ఎదిగింది? సింతాల్ సోప్ నుండి ఎయిర్ ఫ్రెషనర్ వరకు, రిఫ్రిజిరేటర్ నుండి రియల్ ఎస్టేట్ వరకు 126 సంవత్సరాల చరిత్రలో కొన్ని వందల ప్రొడక్ట్స్ తో కొన్ని లక్షల కోట్ల విలువైన వ్యాపార సామ్రాజ్యాన్ని గోద్రేజ్ కంపెనీ ఎలా నిర్మించింది అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. ఇదంతా మొదలవడానికి కారణం ఎవరో తెలుసా? హియర్ ఇస్ ద మ్యాన్, అర్దిశిర్ గోద్రేజ్, ద ఫౌండర్ ఆఫ్ గోద్రేజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. 1984లో తన లా డిగ్రీ కంప్లీట్ చేసుకున్న తరువాత అర్దిశిర్ గోద్రేజ్ ఇండియా వచ్చి వాళ్ళ ఫాదర్ ఫ్రెండ్ దగ్గర ఒక 3,000 రూపాయల అప్పు తీసుకుని ఒక సర్జికల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు. కానీ అది వెంటనే మూతపడిపోయింది. దానికి కారణం ఏంటంటే అర్దిశిర్ గోద్రేజ్ తను తయారు చేసిన ప్రతి వస్తువు మీద మేడ్ ఇన్ ఇండియా అనే ట్యాగ్ వేయాలనుకున్నారు. కానీ అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్ దానికి ఒప్పుకోలేదు. ఫైనల్లీ ఆ బిజినెస్ ఆగిపోయింది. అలా మొదటి బిజినెస్ ఫెయిల్ అయిన కొన్ని రోజులకి అర్దిశిర్ గోద్రేజ్ న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చదివారు. అందులో అప్పటి ముంబై పోలీస్ కమిషనర్ ముంబైలో దొంగలు ఎక్కువయ్యారని, ఎవరైనా మంచి లోకర్స్ తయారు చేస్తే సిటీని ప్రొటెక్ట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుందని ఆర్టికల్ పబ్లిష్ చేశారు. అది చదివిన అర్దిశిర్ గోద్రేజ్ కి ఈ సమస్యలో ఒక అవకాశం కనిపించింది. సో వెంటనే ఒక మంచి క్వాలిటీతో ఇండియన్ వెదర్ కండిషన్స్ కి తట్టుకునేలా ఒక బలమైన లోకర్ తయారు చేయాలని డిసైడ్ అయ్యి దానికోసం వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఒక చిన్న షెడ్ లో 10 మంది వర్కర్స్ తో స్టార్ట్ అయిన ఈ గోద్రేజ్ లోకర్స్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ లోకర్స్ గా పేరు పొంది ఇండియాలో ఉన్న ప్రతి మూలకి వాళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అయింది. ఈవెన్ బ్రిటిష్ మహారాణి కూడా వాళ్ళ విలువైన వస్తువులు దాచుకోవడానికి ఈ లోకర్సే వాడేవారంటే అవి ఎంత క్వాలిటీగా ఉండేవో ఊహించండి. లోకర్ బిజినెస్ బాగా సక్సెస్ అయిన తర్వాత ఇండియాలో ఉన్న ప్రజలు ఫేస్ చేస్తున్న ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేలా ప్రొడక్ట్స్ ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఎలా అంటే 1920s టైంలో ఇండియాలో బ్రాహ్మిన్స్ అండ్ నాన్ వెజిటేరియన్ కి దూరంగా ఉండేవారు చాలా ఎక్కువ మంది ఉండేవారు. ఆ టైంలో వాళ్ళెవరూ కూడా బాతింగ్ సోప్స్ యూజ్ చేసేవారు కాదు. దీనికి కారణం ఏంటంటే సోప్స్ లో యానిమల్ ఫ్యాట్స్ కలుస్తాయి. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి గోద్రేజ్ కంపెనీ ఇండియాలోనే ఫస్ట్ టైం కంప్లీట్ గా వెజిటబుల్ ఆయిల్స్ తో తయారు చేసిన సోప్స్ లాంచ్ చేసింది. అవే సింతాల్ అండ్ విట్నీ. ఇది మాత్రమే కాదు, ఇండియాస్ ఫస్ట్ కబోర్డ్స్, అల్మారాస్, ఫస్ట్ హెయిర్ కలర్ ప్రొడక్ట్స్ అండ్ డైస్. ఈవెన్ 1951లో ఇండిపెండెంట్ ఇండియాకి జరిగిన ఫస్ట్ జనరల్ ఎలక్షన్ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యూజ్ చేసిన బ్యాలెట్ బాక్సెస్ కూడా గోద్రేజ్ కంపెనీ తయారు చేసింది. 1940s టైంలో టైప్ రైటర్స్ కి చాలా ఎక్కువ డిమాండ్ ఉండేది. బట్ ఇండియాలో టైప్ రైటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టెక్నాలజీ అప్పటికి ఇంకా రాలేదు. టైప్ రైటర్స్ కి పెరుగుతున్న డిమాండ్ ని బేస్ చేసుకుని గోద్రేజ్ ఈ టెక్నాలజీ కోసం రీసెర్చ్ చేసి ఫైనల్ గా 1955లో ఇండియాస్ ఫస్ట్ టైప్ రైటర్ లాంచ్ చేసింది. ఈ రోజు ఇండియాలో మీరు రిచా, పూరా, మిడిల్ క్లాసా అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరి ఇంట్లో రిఫ్రిజిరేటర్స్ ఖచ్చితంగా ఉంటున్నాయి. దీనికి కారణం గోద్రేజ్ కంపెనీ అని మీలో ఎంతమందికి తెలుసు? బికాస్ 1950s టైంలో రిఫ్రిజిరేటర్ అనేది చాలా కొద్ది మంది ధనవంతులకు మాత్రమే సొంతమైన వస్తువు. అలాంటి రిఫ్రిజిరేటర్ ఇండియాలో ప్రతి ఇంట్లో ఉండేలా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అట్మాస్ఫియర్ కి పొల్యూషన్ లేకుండా క్లోరోఫ్లోరోకార్బన్స్ రిలీజ్ చేయని టెక్నాలజీ యూజ్ చేసి ఇండియాలోనే ఫస్ట్ రిఫ్రిజిరేటర్ 1958లో గోద్రేజ్ లాంచ్ చేసింది. ఇండియాలో ఎన్వైరన్మెంట్ కి హాని కలిగించకుండా ప్రొడక్ట్స్ తయారు చేసిన ఫస్ట్ కంపెనీ కూడా గోద్రేజే. ఫైనలీ అర్దిశిర్ గోద్రేజ్ తన జీవితం మొత్తం గోద్రేజ్ కంపెనీలో ఎన్నో కొత్త ప్రొడక్ట్స్ తయారు చేయడానికి, వాటిని ఇండియాకి అందించడానికి తన జీవితం అంకితం చేసి తన చివరి రోజుల్లో కంపెనీ బాధ్యతలు తన తమ్ముడైన ఫిరోజ్ షాకి అప్పగించి తను పూణే వెళ్లి వ్యవసాయం చేయాలని డిసైడ్ అయ్యారు. అర్దిశిర్ గోద్రేజ్ కి ఫిరోజ్ షాకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే అర్దిశిర్ కొత్త వస్తువులు కనిపెట్టి ఎక్స్పెరిమెంట్స్ చేసి బిజినెస్ ముందుకు తీసుకెళ్తే ఫిరోజ్ షా ఉన్న బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. నిజానికి ఫిరోజ్ షా గోద్రేజ్ ని టేక్ ఓవర్ చేసే టైంకి ఆ కంపెనీకి కావాల్సింది కూడా ఎక్స్పాన్షనే. ఎందుకంటే అప్పటికే గోద్రేజ్ కంపెనీకి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని జనాల్లోకి పంపించడమే లక్ష్యంగా ఫిరోజ్ షా కొత్త వస్తువులు తయారు చేయడం మానేసి ఆ బిజినెస్ ఎక్స్పాండ్ చేయడం స్టార్ట్ చేశారు. అందులో భాగంగానే 1940లో సెకండ్ వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో అప్పటి వరకు గోద్రేజ్ కంపెనీకి వచ్చిన లాభాల్లో 30 లక్షలు పెట్టి ముంబై అవుట్స్కట్స్ లో గోద్రేజ్ కంపెనీ పేరు మీద 3,400 ఎకరాల ల్యాండ్ కొన్నారు. ఈ ల్యాండ్ అంతా కూడా స్టార్టింగ్ టైంలో గోద్రేజ్ కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ కి ఉండటానికి ఇల్లు, కొన్ని ప్రొడక్ట్స్ తయారు చేయడానికి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ నిర్మించారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ముంబైలో రియల్ ఎస్టేట్ ప్రైజెస్ పెరిగాయి.
ఎంతలా అంటే 1940లో 30 లక్షలు పెట్టి కొన్న 3400 ఎకరాల ల్యాండ్ వాల్యూ 2022 వచ్చేటప్పటికి ఎంత అయిందో తెలుసా? 4,35,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు గోద్రేజ్ చేతిలో ఉన్న ఈ ల్యాండ్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రైవేట్ ప్రాపర్టీ అండ్ లార్జెస్ట్ రియల్ ఎస్టేట్ బిజినెస్. అర్దిషిర్ అండ్ ఫిరోజ్ షా తర్వాత నెక్స్ట్ జనరేషన్ లో గోద్రేజ్ కంపెనీ ప్రపంచంలో చాలా దేశాలకు ఎక్స్పాండ్ అయింది. లైక్ అమెరికా, ఆఫ్రికా, అర్జెంటీనా, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఇంకా ఎన్నో. ఏరోస్పేస్ ఎక్విప్మెంట్ నుండి హెయిర్ కలర్, కాస్మెటిక్స్ అండ్ హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ వరకు ఇలా గోద్రేజ్ కంపెనీ తయారు చేసిన వస్తువుల లిస్టు చెప్పుకుంటూ పోతే కొన్ని గంటల టైం పడుతుంది. ఇలా ప్రపంచంలో ఉన్న 80 కోట్ల మందికి పైగా జనాభా ప్రతిరోజు గోద్రేజ్ కంపెనీ తయారు చేసిన ఒక్క వస్తువైనా వాడకుండా వాళ్ళ రోజు గడవదంటే మీరు నమ్ముతారా? ఇండియాలో గోద్రేజ్ కంపెనీ కోసం మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది స్పేస్ టెక్నాలజీ కోసం. 2014లో ఇండియా ఎంతో గొప్పగా చెప్పుకున్న మంగళయాన్ మిషన్ కి అవసరమైన రాకెట్ ఇంజిన్స్ తయారు చేసింది గోద్రేజ్ కంపెనీయే. ఒక్క మంగళయాన్ మాత్రమే కాదు, 2008లో ఇండియా ఫస్ట్ టైం లాంచ్ చేసిన చంద్రయాన్ మిషన్ నుండి ఇప్పటి వరకు అంతరిక్షంలోకి ఇస్రో పంపించిన చాలా రాకెట్స్ కి ఇంజిన్స్ తయారు చేసింది కూడా గోద్రేజ్ కంపెనీయే. క్వాలిటీ ఈజ్ ద కీ టు సక్సెస్ అనే పదానికి నిజంగా గోద్రేజ్ కంపెనీ ఒక సరైన నిదర్శనం. ఇండియాలో చాలా మంది టాటా కంపెనీ అంటే ఇష్టం. దీనికి రీజన్ ఏంటంటే టాటా గ్రూప్ క్వాలిటీ ఎథిక్స్ ఫాలో అవుతూ విలువలతో కూడిన వ్యాపారం చేస్తుంది. కానీ ఇండియాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం, గోద్రేజ్ కంపెనీ క్వాలిటీ, ఎథిక్స్ అండ్ వాల్యూస్ లో టాటాకి ఏ మాత్రం తీసిపోదు. అండ్ ఈవెన్ గోద్రేజ్ కంపెనీలో 23% వాటా ఒక ట్రస్ట్ పేరు మీద ఉంటుంది. ఇది పేదవాళ్ల విద్య, వైద్య అలాగే సేవా కార్యక్రమాల కోసం ఖర్చు పెడతారు. ఇది మీలో ఎంతమందికి తెలుసు? గోద్రేజ్ గ్రూప్ స్థాపించిన అర్దిషిర్ గోద్రేజ్ చెప్పిన మాట ఇది. నో గ్రేట్ సక్సెస్ వాజ్ ఎవర్ అచీవ్డ్ వితౌట్ ఫెయిలియర్స్. అంటే ఓటమి లేకుండా గొప్ప విజయాలు సాధ్యం కాదు. ఇదైతే ఖచ్చితంగా నిజమే. ఎందుకంటే ఈ రోజు ఇంత గొప్ప కంపెనీని స్థాపించిన అర్దిషిర్ గోద్రేజ్ ఒక లాయర్ గా ఫెయిల్ అయ్యారు, ఒక సర్జికల్ ఎక్విప్మెంట్ బిజినెస్ లో ఫెయిల్ అయ్యారు, ఒక ఫార్మా కెమిస్ట్ గా వర్క్ చేస్తూ ఫెయిల్ అయ్యారు. ఇన్ని ఫెయిల్యూర్స్ వచ్చిన తరువాతే గోద్రేజ్ లాంటి $multi-billion బిజినెస్ మన ముందుకు వచ్చింది. మన ఇండియాలో టాటా గ్రూప్ లాంటి కంపెనీస్ మరెన్నో ఉన్నాయి. బట్ వాటి కోసం రీసెర్చ్ చేసి ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేయడం కారణంగా వాళ్ళు ఆ స్థాయికి ఎదిగారు అనేది క్లియర్ గా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగులో అందించాలనేదే మా ఇంటెన్షన్. హోప్ యు అండర్స్టాండ్. ఫైనల్లీ గోద్రేజ్ కంపెనీ ఈ రోజు ఇంత సక్సెస్ఫుల్ బిజినెస్ గా ఆల్మోస్ట్ 126 సంవత్సరాల నుండి తన లెగసీ కంటిన్యూ చేయడానికి యూజ్ చేసిన 2 ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ ప్రోడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ చేయాలనుకున్నా అది కస్టమర్ ఫేస్ చేస్తున్న ఏదో ఒక ప్రాబ్లం కి సొల్యూషన్ క్రియేట్ చేయాలి. అండ్ అదే ప్రోడక్ట్ మీరు తక్కువ ప్రైస్ కి ఇవ్వగలిగితే హ్యూజ్ వాల్యూమ్స్ లో అమ్మడం కారణంగా మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. పాయింట్ నెంబర్ 2, కంపెనీ ఒక మంచి పొజిషన్ కి రీచ్ అయిన తర్వాత కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం కాకుండా ఫ్యూచరిస్టిక్ గా ఉన్న చిన్న చిన్న కంపెనీస్ ని ఎక్వైర్ చేయడం వల్ల కంపెనీ గ్రోత్ తో పాటు వాల్యుయేషన్ కూడా పెరుగుతుంది. సో ఫైనల్లీ ఈ వీడియో చూస్తున్న మీలో గోద్రేజ్ ప్రొడక్ట్స్ ఎంతమంది వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ and I'll see you in the next video. Till then, this is your friend Surya signing off.